ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్‌లో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. ఓకే. లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు గాని, కక్షలు, చంపుకోవడాలు, హ్మ్. ఒప్పుకోకపోవడాలు, సూసైడ్స్. హ్మ్. ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే ఇంటర్ కాస్ట్ అనేది లేదిప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో. హ్మ్. ఒకటే కాస్ట్ ఉంది. హ్మ్. ఏం కాస్ట్ అంటే మనిషి కాస్ట్ అంటారు గదా! అవునవును. అదొకటే ఉంది. హ్మ్. ఇది కాస్ట్ అంటే ఏంది? హ్మ్. కాస్ట్ అంటే వృత్తి. హ్మ్. ఇప్పుడు వృత్తి అంటే ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్‌వేరోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు పుట్టినప్పుడు ఏ కాస్ట్ అనేది పక్కన పెట్టేసేయండి. అవును. వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కాస్ట్ వాళ్ళది. హ్మ్. అంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు ఒకటేలాగున్నాయి. హ్మ్. అలవాట్లు, ఆలోచనలు ఒకటేలాగున్న ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకటే కాస్ట్ అన్నట్టు. హ్మ్. అది పేరెంట్స్‌గా మీరు గూడా అర్థం జేసుకోవాలి. అది. అప్పట్లో ఏమైతుండే అంటే నా కూతురిని ఇప్పుడు ఒక తండ్రి ఎట్లా ఆలోచిస్తుండే అంటే నా కూతురిని ఇంకొక క్యాస్ట్ వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు అక్కడ ఇబ్బంది పడతది. హ్మ్. ఎందుకంటే వాళ్ళ వృత్తి వేరు, వాళ్ళ ఓకే. అలవాట్లు వేరు, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బతికే లైఫ్ స్టైల్ వేరు. నా హ్మ్. కూతురు ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్‌లో బతికి వేరే వృత్తి, వేరే బిజినెస్ ఉన్న వాళ్ళు, వేరే వృత్తి ఉన్న ఓహ్! అది. వాళ్ళకిస్తే ఆ ఇంట్లో నా కూతురు సుఖంగా ఉండలేదు అని అని ఒక ఇంటర్ భావన. క్యాస్ట్ ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ప్రతి కాస్ట్ వాళ్ళు ఉంటున్నారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ రోల్స్, వాళ్ళ వర్క్స్ అన్నీ సేమ్. హ్మ్. ఇప్పుడు పుట్టినప్పుడు మనకి ఏ క్యాస్టో అది పక్కన పడేసేయండి. అది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరు లవ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరికి అలవాట్లు, ఆలోచనలు కలిసినయి. మీరు కోఆపరేట్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. హ్మ్. లేదు మీకు డౌట్ ఉందనుకో ఆ వ్యక్తి మీద, ఒక అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి మీద డౌట్ ఉందనుకో, హ్మ్. ఒక నెల రోజులు టైం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌ని కనుక్కొని వాడు ఎట్లాంటోడో కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ చుట్టుపక్కల నేబర్స్, వాని హ్మ్. హిస్టరీ, వాని పాస్ట్ లైఫ్ అన్నీ కనుక్కొని, అమ్మ వీడికి నీకు తగినవాడు కాదు. హ్మ్. వీనికి పాస్ట్‌లో ఇన్ని దురలవాట్లున్నాయి. వీడు ఇంత మందితోని రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళ హ్మ్. నాన్న ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. హ్మ్. వీళ్ళ కుటుంబం మంచిది కాదు. వాళ్ళ హ్మ్. కొట్లాటలున్నాయి. హ్మ్. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఇన్ని అప్పులున్నాయి. నువ్వు ఆ హ్మ్. కుటుంబంలోకి పోతే నువ్వు హ్యాపీగా బతకలేవు హ్మ్. అని చెప్పి, ఈ సంబంధం నీకు వద్దమ్మా అని లాజికల్‌గా చెప్పండి గాని, హ్మ్. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేను విషం తాగి చచ్చిపోతా అంటే సస్తే సావు నేను చేసుకుంటా అని పోతది. అది. నువ్వు అట్లా బెదిరి ఇల్లాజికల్‌గా ఏంది? నువ్వు హ్మ్. క్లారిటీగా నీ కూతురు సంతోషంగా ఉండాలి నీకు కావాల్సింది. నీ కొడుకు సంతోషంగా ఉండాలి. దానికి ఏం చేయాలో అది చేయాలి గాని, హ్మ్. నేను ఇట్లయితే ఇది చేస్తా, అది చేస్తా. ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలి. అమ్మా హ్మ్. నేను ఆలోచించే ప్రేమించిన. నేను సుఖంగా ఉండాలనే కదా నేను కోరుకునేది కూడా. నేను ఎన్నో విషయాల్లో నేను కరెక్ట్‌గా అనలైజ్ చేసి స్టెప్ తీసుకున్నా. ఒకసారి హ్మ్. మీరు కూడా కావాలంటే అతనితోని మాట్లాడండి. లేదా హ్మ్. వాళ్ళ కుటుంబంతోని మాట్లాడండి. ఇట్లుండాలి గాని, హ్మ్. మరీ ఘోరంగా వేరే క్యాస్ట్ అంటానే ఇట్లా ఊగిపోయి కళ్ళన్నీ ఎర్ర చేసుకొని ఇక్కడ నరాలు కనిపించేటట్టు ఇట్లా బిగబట్టి ఏందిది? ఏ కాలంలో బతుకుతున్నాం ఇంకా గూడానా? హ్మ్. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా మనిషికి. హ్మ్. నన్నడిగితే ఇప్పటి నుంచి టీచర్ ఒక క్యాస్ట్. హ్మ్. డాక్టర్ ఒక క్యాస్ట్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. అప్పుడు ఏం లేదు. లేదు నేను వేరే వృత్తిలో ఉన్నోళ్ళని ప్రేమించినా గూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగింటారు. వాళ్ళ ఆలోచనలు ఒకటేంటి ప్రేమిస్తుండ్రు. పెళ్లి చేసుకొని. హ్మ్. నీకు ఆ వ్యక్తిలో తప్పు కనిపిస్తది. ఆడపిల్లైనా, మగపిల్లైనా అని తల్లిదండ్రులుగా మీరు ఎంక్వైరీ చేసి తప్పులు కనిపిస్తే ఆ తప్పులు లాజికల్‌గా ప్రూవ్ చేసి ఈ మనిషి వద్దు, ఈ మనిషి బెటర్ అని పెళ్లి చేయండి. హ్మ్. అంతేగాని ఈ హత్యలేందో, ఈ పరువు హత్యలేందో, ఈ సూసైడ్‌లేందో, ఈ హ్మ్. బలవంతంగా వేరోళ్ళతోని పెళ్లి చేసి విడాకులు తీసుకునుడేందో, ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆడపిల్ల అవును. మగపిల్లోడిని ప్రేమిస్తది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తది. మా నాన్న ఒప్పుకుంటలేడు అని హ్మ్. వీడిని మోసం చేస్తది. వీడు క్రూరమైన మృగంలాగానే తయారైతాడు. డిప్రెషన్ అయితాడు. వీడన్నా సస్తాడు. ఆ పిల్లనన్నా చంపుతాడు. హ్మ్. వీడు ఇంకొక పిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్లనన్నా చంపుతాడు. సో, అందరి జీవితాలు నాశనం అయిపోతాయి ఈడ. సో, అవును. అందరూ కూర్చొని కరెక్ట్‌గా ఆలోచిస్తే అందరి జీవితాలు బాగుపడతాయి. బావుంటాయండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 2 లాంగ్వేజ్లో తీసినాం, తమిళ్ ఇంకా తెలుగు. మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు, కిషోర్ ఒక్కడికే వచ్చు. హీరో అయినా కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి డైలాగ్స్ అన్నీ మమ్మల్ని కాఫీ షాప్లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే. థ్యాంక్ యూ కిషోర్. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. సో మీరందరు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి తమ్ముడు, అక్క ఈ ఫ్యామిలీ బంధాల్లో ఎప్పుడన్నా వాళ్ళతో గొడవ పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? ఉంటాయి. ఆ! అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. ఆ! గొడవ అంటే కొట్టుకోవడం, గలీజ్‌గా తిట్టుకోవడం ఉండదు గానీ, హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి గదా! కొన్ని హ్మ్. విషయాల్లో ఉంటాయి. హ్మ్. అక్కతోని గాని, తమ్మునితోని గాని ఉంటాయి. హ్మ్. అందరి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఉన్నట్టుంటాయి. ఓకే. మీ నాన్నగారు ఏం చేసేవారు? తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తమ్ముడు సేమ్ నా దాంట్లోనే ఉన్నాడు. దాంతో పాటు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఆ! వాళ్ళిద్దరు కలిసి నేత్ర, వంశీ కలిసి వారధి ఫార్మ్స్ అని పెట్టిండ్రు. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్. వాళ్ళకు మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతలేదు. మనమన్నా ప్రొవైడ్ చేద్దామనే హ్మ్. దాంట్లో హ్మ్.
మాది ముందు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీనే కాబట్టి ఐడియా బాగుంది. అగ్రికల్చరిస్ట్ మేము ఫస్ట్ నుంచి కూడా, డాడీ కూడా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరు అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. సో వంశీకి మళ్ళీ అగ్రికల్చర్ చేయబుద్ధి అయింది. సో నేత్ర కూడా అగ్రికల్చర్, హనీ, న్యాచురల్ హనీ, న్యాచురల్ ప్రోడక్ట్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ చేసిండ్రు, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ హోప్ దే గో లాంగ్ వే. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. సో వాడు ఇంటర్వ్యూస్, ఈ స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాడు ఇప్పుడు. సో ఈస్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. క్రికెట్ కూడా నేను ఆడతలేడు ఒక 2 months అయితే. సో టోటల్ ఫోకస్ దాని మీద పెడుతున్నా అని, మిగతా పక్కన పెట్టి డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. సో ఐ విష్ దట్ దే గో లాంగ్ సక్సెస్. ఎందుకంటే వాళ్ళ ఏమంటారు ఆబ్జెక్టివ్స్, ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. సో వాళ్ళు అందరికి మంచి ఫుడ్ అందజేయాలి, ఈ పెస్టిసైడ్స్ ఇవి లేని ఫుడ్ ఇవ్వాలి అనేది వాళ్ళ తాపత్రయం. కాబట్టి మంచిదే, మంచి విషయం కదా అది. మంచి విషయానికి ఎప్పుడైనా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, సపోర్ట్ ఉండాలి అండ్ విషెస్ కూడా ఉండాలి. అది సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్ తో పాటు చాలా మంది లైఫ్ బెటర్ అవుతుంది కదా. సో నాన్నగారు ఏం చేసేవారు? అగ్రికల్చరిస్ట్. కొద్దిగా వాళ్ళ తమ్ముళ్ళు అందరు కాంట్రాక్ట్ చేస్తాడు. సో ఆ పార్ట్నర్షిప్ లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ కూడా చేసిండు, బట్ మేజర్లీ అగ్రికల్చర్. అయితే కృష్ణ చైతన్య, నిన్ను ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి భలే అందంగా ఉన్నావు, నీ స్మైల్ బాగుంటది, నీ వాయిస్ బాగుంటది, నైస్ గా ఉంటది, ఐస్ గా ఉంటది, థ్రైస్ గా నేను వినాలనుకుంటున్నాను అది అందనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా. అంటే సంతోషం అయినా కూడా మరి మీరు చెప్పినట్టు చెప్తే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతా. అంటే ఇన్ని కాంప్లిమెంట్స్ ఒకటేసారి వస్తే సో థ్యాంక్ యూ చెప్తా అంతే. కృష్ణ చైతన్య, నీకు నాకు ఒక పోలిక ఉందమ్మా. నన్ను ఒక విషయంలో పిచ్చోడు అన్నారు. ఏంటి ఇతను అది మెంటల్ ఉందా పిచ్చోడా ఏంటన్నారు. ఏంటంటే అది నేను కేంద్రీయ విద్యాలయ పీజీటీ పోస్ట్ వస్తే రిజైన్ చేసి వచ్చేసాను కాకినాడ. ఎవడన్నా గవర్నమెంట్ జాబ్ గురించి ఇన్ని పరీక్షలు ఇన్ని మేము బాధపడుతుంటే వీడు ఎలా వెళ్ళి వచ్చేసాడని అన్నారు అనమాట. అలాగే మీరు కూడా బ్యాంక్ జాబ్ వదిలేశారని తెలిసింది. అంటే ఏ ధైర్యంతో మీరు వదిలేసి వచ్చారు? నాకంటే ఒక ప్రైవేట్ జాబ్ ఉంది. ధైర్యంతో వదిలేసి రాలేదు, భయంతో వదిలేసి వచ్చిన. ఇక్కడ ఇంకొక 2 ఏళ్ళు ఉంటే ఇక్కడే ఉండిపోతానేమని భయం అయింది. అందుకే అక్కడ నుంచి బయటపడాలి ఫస్ట్ అని. ఎందుకంటే దాంట్లో నాకు ఎక్స్పర్టైజ్ లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.